బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే మొదలు కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా నిన్నటి రోజున విడుదల చేయటము జరిగింది. వచ్చే నెల బిగ్ బాస్ సీజన్ 8ని మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు బిగ్ బాస్ సంస్థ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అలాగే నాగార్జున హోస్ట్ గానే వ్యవహరిస్తున్నారట. 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. అయితే ఈసారి కంటెస్టెంట్స్ లో భాగంగా ఎవరు రాబోతున్నారు అనే విషయంపై చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు మరొక పేరు కూడా వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, ఆమె పేరు కుషిత కల్లాపు. సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమె అప్పట్లో టిక్టాక్ వీడియోస్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా పెంచుకున్న ఈమె మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో కూడా నటించారు. అయితే ఆ సన్నివేశాలని ఎడిటింగ్ లో తీసేశారని తెలిపారు. ఆ తర్వాత బాబు అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెట్టబోతున్నట్టు కుషిత కల్లాపు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా ఈమె క్రేజ్ మారుతుందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు ఈమెను హౌజులకి తీసుకుంటారా లేదా అనే విషయంపై త్వరలోనే క్లారిటీ రాబోతుంది. ఇప్పటిదాకా 7 సీజన్స్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలోనే మొదలు కాబోతుంది. అయితే ఈసారి సీజన్ 8 గతంలో వచ్చిన అన్ని సీజన్స్ కంటే డిఫరెంట్ గా ఉండాలని మేకర్స్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటిలాగే హౌస్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో పాటు ఈసారి హాట్ బ్యూటీస్ ని కూడా రంగంలోకి దింపుతున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విన్నర్ కావాలంటే మాత్రం సీజన్ 8లో ఆ ఒక్క పని చేసి తీరాల్సిందే. దీనికోసం కంటెస్టెంట్స్ కు గట్టి పరీక్ష పెట్టబోతున్నారు మేకర్స్. ఈసారి బిగ్ బాస్ షోలో 1 కాదు 2 హౌజులు ఉంటాయని రూమర్స్ నడుస్తున్నాయి. తాజాగా నాగ్ రిలీజ్ చేసిన ప్రోమో ఈ వార్తలకు కారణమైంది. ఆ లోగోను చూస్తుంటే ఈసారి సీజన్లో కొత్తగా 2 హౌజులు ఉండబోతున్నాయని ప్రచారము జరుగుతుంది. ఒకటి డూప్ హౌస్ కాగా రెండోది మెయిన్ హౌస్ అని టాక్ నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు హౌస్ లో కంటెస్టెంట్స్ ముందుగా డూప్ హౌస్ లోకి కాలు పెడతారు. మెయిన్ హౌస్ లోకి అడుగు పెట్టాలంటే వీళ్ళంతా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా అన్నింటిలోనూ బెస్ట్ గా నిలిచిన వాళ్ళకే బిగ్ బాస్ హౌస్ లో తమ జర్నీ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 ఇళ్ల మధ్యలో పద్మవ్యూహం అనే కాన్సెప్ట్ ను పెట్టారని అంటున్నారు. మొత్తానికి చివరగా మెయిన్ హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ విన్నర్ అవుతారని చెప్తున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు, కానీ లోగో ఆధారంగా ఇలాగే ఉండబోతుందని ఊహిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.